హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి 500 ఎంసీక్యూస్ సిరీస్ మనం స్టార్ట్ చేసుకున్నాము. జనరల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి టాపిక్స్ బేస్ చేసుకొని ఇప్పటికి మనము 13 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో 25 బిట్స్ కవర్ చేసుకున్నాము. సో అవన్నీ కూడా ప్లేలిస్ట్ యాడ్ చేసి పైన కార్డ్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని మొత్తం కూడా మీరు ఫస్ట్ టైం మనకు చూస్తుంటే అన్నీ ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కటి కేవలం ఒక 10 to 12 మినిట్సే ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్క్రోల్ త్రూ. లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అవుతాయి మనకి దాంట్లో. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే ఏపీ హైకోర్టు మనకి 10 గ్రాండ్ టెస్ట్లు మనం అనౌన్స్ చేస్తున్నాము. ఆ 10 గ్రాండ్ టెస్ట్లు కూడా మంచి క్వాలిటీ కంటెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ కవర్ చేసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి కేవలం 99 రూపాయలకి ఈ 10 టెస్టులని అందజేస్తున్నాము. సో ఎవరన్నా జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే 9441541828 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్నాము. ఒకసారి చూసి కాంటాక్ట్ చేయండి వెంటనే. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మాక్ టెస్ట్ సిరీస్ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు ప్రింట్ తీసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. మీ అక్కడనే పీడిఎఫ్ ఓపెన్ చేసైనా మీరు చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ బిట్స్ కవర్ చేయడం వల్ల మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎనీవే లెట్ స్టార్ట్ టుడేస్ 14th పార్ట్. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ వాండివాష్, వందవాసి యుద్ధం అంటారు కదా, బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ 1760లో జరిగింది కదా. దాంట్లో ఏం జరిగింది, దాని యొక్క రిజల్ట్ ఏంటి? ఫ్రెంచ్ డిఫీటెడ్ బ్రిటిషు, బ్రిటిష్ డిఫీటెడ్ పోర్చుగీసు, బ్రిటిష్ డిఫీటెడ్ ఫ్రెంచు, డచ్ డిఫీటెడ్ బ్రిటిషు. సో ఆన్సర్ మనందరికి తెలిసిందే, బ్రిటిష్ డిఫీటెడ్ ఫ్రెంచ్ వారిని మట్టు కనిపించేశారు. అక్కడితో వాళ్ళు అయిపోయినట్టుగానే అయిపోయింది మొత్తం కూడా. క్యాపిటల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్ యొక్క ఆ ఎంపైర్, ఆ యొక్క కింగ్డమ్కి క్యాపిటల్ ఏది? అమృత్సరు, పటియాలా, లాహోరు, కపూర్తల. సో ఆన్సరు సి, లాహోరు. ద సబ్సిడరీ అలయన్స్ దీని గురించి మనం ఆల్రెడీ చెప్పినాము. వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై, కింది వాళ్ళు ఎవరు సబ్సిడరీ అలయన్స్ని యాక్సెప్ట్ చేయలేదు? నిజాం ఆఫ్ హైదరాబాద్, హోల్కర్ ఆఫ్ ఇండోర్, రాజ్పుత్ స్టేట్ ఆఫ్ జోధ్పూర్, రూలర్ ఆఫ్ మైసూరు. ఆప్షన్ ఏ నిజాం ఆఫ్ హైదరాబాదు, హోల్కర్ ఆఫ్ ఇండోరు, రాజ్పుత్ స్టేట్ ఆఫ్ జోధ్పూరు, రూలర్ ఆఫ్ మైసూరు. సో మనకి దీనికి ఆన్సరు సబ్సిడీ అలయన్స్ యాక్సెప్ట్ చేయని వారిలో కింద ఇవ్వబడిన వాటిల్లో మనకి హోల్కర్ స్టేట్ ఆఫ్ ఇండోరు. విచ్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ గ్రాంటెడ్ 1 lakh rupees ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం? ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక బాట వేసినటువంటి ఒక ఆర్టికల్ కానీ యాక్ట్ కానీ ఏది అని అడుగుతున్నారు. సో వుడ్స్ డిస్పాచ్ 1854, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1853, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. సో ఆన్సరు చార్టర్ యాక్ట్ 1813 బి. విచ్ న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై లోకమాన్య బాలగంగాధర్ తిలక్ టు సర్వ్ ద కాజ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్? ఇదంతా లేకుండా బాలగంగాధర్ తిలక్ గారు స్థాపించినటువంటి న్యూస్ పేపరు ఏంటి కింద ఇవ్వబడిన వాటిల్లో? గదరు, కేసరి, ఫ్రీ హిందుస్థాను, స్వదేశ్ మిత్ర. సో కేసరిని ఆయన స్టార్ట్ చేశారు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్ని హూ వాజ్ ద ఫౌండర్? ఆత్మారాం పాండురంగు, తిలక్, ఎంజి చంద్రశేఖరు, ఎంజి రనాడే. సో ఆత్మారాం పాండురంగు ఆన్సరు. ఏ నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు, చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. ఏ నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 సెంటీమీటరు, 10⁻⁷, -8, 10⁻�9. సో ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, 10⁻⁻7 బి. మనకి జనరల్ సైన్సు అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఏంటి? సెంట్రిఫ్యూగేషను, డయాలసిస్, రివర్స్ ఆస్మాసిస్, డిఫ్యూజను. సో ఆన్సరు సెంట్రిఫ్యూగేషను. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద కలర్ ఆఫ్ లైట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఇట్స్. లైట్ యొక్క కలర్ని మనం దేని ద్వారా డిటర్మైన్ చేస్తాము? యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, ఇంటెన్సిటీ, వెలాసిటీ.
సో వేవ్ లెంత్ ద్వారా మనం లైట్ యొక్క కలర్ని నిర్దేశించేదానికి అవకాశం ఉంది. సో 10th డెసిబెల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, అంటే డెసిబెల్ దేనికి యూనిట్, మనం ఆల్రెడీ చూసాం లైట్ ఇయర్ కానీ ఇట్లా అన్నీ చూస్తుంటాము. యూనిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ లైట్, రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, ఇంటెన్సిటీ ఆఫ్ హీట్. సో సౌండ్ అందరికి తెలిసే ఉంటుంది, సౌండ్ యొక్క డెసిబెల్స్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా. నాట్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నాట్ ఏరోప్లైను, లైట్ వేవ్స్, షిప్పు, సౌండ్ వేవ్స్. సో షిప్. ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ రిఫ్రాక్షను, టోటల్ రిఫ్లెక్షను, స్కాటరింగు, ఇంటర్ఫెరెన్సు. ఆన్సర్ బి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సర్ సివి రామన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిజ్ వర్క్ కనెక్టెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినన్. స్కాటరింగు, డిఫ్రాక్షను, ఇంటర్ఫెరెన్సు, పోలరైజేషను. సో స్కాటరింగ్ సంబంధించి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇన్ విచ్ వేదిక్ టెక్స్ట్ ద ఫస్ట్ టర్మ్ వర్ణ దేంట్లో మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ టైము? ఋగ్వేద, అథర్వవేద, సామవేద, యజుర్వేద. సో ఆన్సర్ ఋగ్వేద. ధర్మచక్ర పరివర్తన వాజ్ పర్ఫార్మ్డ్ ఎట్. ధర్మచక్ర పరివర్తన బుద్ధుడు మనకి ఎక్కడ నిర్వహించాడు? పర్ఫార్మ్డ్ అంటే సంచి, సర్వస్తి, సారనాథు, వైశాలి. ఆన్సరు సారనాథ్. అశ్వఘోష వాజ్ కాంటెంపరీ ఆఫ్. అశ్వఘోష వాజ్ కాంటెంపరీ అంటే ఎవరికి సమకాలీనుడు, అంటే ఎవరి టైంలో అతను ఉండేవాడు? అశోకుడు, చంద్రగుప్త II, కనిష్కుడు, హర్షవర్ధనుడు. కనిష్క టైంలో అశ్వఘోష ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఆ టైంలో అన్నీ కూడా జరిగినాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రబీ క్రాప్. కింద ఇవ్వబడినటువంటి వాటిల్లో రబీ క్రాప్ ఏది? నిన్న ఖరీఫ్ క్రాప్ వాటి గురించి కూడా చూసాము. కాటను, మేజు, అర్హరు, మస్టర్డ్. రబీ క్రాపు మస్టర్డ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ గ్రేటెస్ట్ సేఫ్ గార్డ్ ఫర్ లిబర్టీ ఆఫ్ ఏ పర్సన్. లిబర్టీ ఆఫ్ ఏ పర్సన్కి సంబంధించి గ్రేటెస్ట్ సేఫ్ గార్డ్ అంటే కాపాడేటటువంటిది కింద ఇవ్వబడిన వాటిల్లో ఏ రిట్టు? మ్యాండమస్, హెబియస్ కార్పస్, సెర్షోరారీ, ప్రొహిబిషను. సో హెబియస్ కార్పస్ని మనం ఆ రకంగా తీసుకోవచ్చు, అంటే టు ప్రజెంట్ ద బాడీ అని మనకు వస్తుంది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాజ్ లాంచ్డ్ ఆపరేషన్ ఒలివా. ఆపరేషన్ ఒలివాని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది? ఇండియన్ ఎయిర్ ఫోర్సు, కోస్ట్ గార్డు, WWF ఇండియా, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. సో ఆన్సర్ బి, ఇండియన్ కోస్ట్ గార్డ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నేషనల్ లెవెల్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండ్ ఈ గంగా. సో ఆ సమ్మిట్కి ఒక పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సరు ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద భారతీయ నిర్దేశక ద్రవ్య దట్ వాజ్ సీన్ ఇన్ ద రీసెంట్ న్యూస్. భారతీయ నిర్దేశక ద్రవ్య అంటే ఏంటి? COVID-19 వ్యాక్సినేషన్ ఫ్రేమ్వర్కు, సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది, క్రిప్టో కరెన్సీకి సంబంధించినది. సో ఆన్సరు సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్కి సంబంధించినటువంటిది బి. ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, తర్వాత ఎక్కడ స్థాపించారు అనేటివి కూడా మనకి చాలాసార్లు అడిగినటువంటి బిట్సే. ఢాకా, నైపిడా, ఇస్లామాబాదు, మస్కాటు. సో ఆన్సరు ఢాకా. హూ వాజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద సూరత్ సెషన్ 1907. ఆ సూరత్ సెషన్లోనే మనకి స్ప్లిట్ జరిగింది, సూరత్ స్ప్లిట్. ఆ టైంలో ప్రెసిడెంట్గా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవరు ప్రెసిడెంటు? రాస్ బిహారీ ఘోష్, లాలా లజపత్ రాయ్, దాదాబాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా. సో ఆన్సర్ ఏ, రాస్ బిహారీ ఘోష్. హూ ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు? గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, రాజారామ్ మోహన్ రాయ్, మహాత్మా గాంధీ. సో ఆన్సరు గోపాలకృష్ణ గోఖలే, ఏ.
హూ అనౌన్స్డ్ ద కమ్యూనల్ అవార్డ్, ఫేమస్ కమ్యూనల్ అవార్డ్ ఇన్ 1932? లార్డ్ మౌంట్ బాటను, లార్డ్ ఐర్విన్, మెక్డొనాల్డ్, క్లిమెంట్ అట్లీ. సో ఆన్సర్ తెలిసిందే, మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ఆయన ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో మనము 14th పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సో ఇంకా మనకి రిమైనింగ్ పార్ట్స్ కూడా మనం మ్యాక్సిమం ఈరోజే కవర్ చేస్తాం, లేదంటే రేపు ఒక 2-3 పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి రోజుకి ఒక 4 వీడియోస్ అయినా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలానే మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే 9441541828 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలానే వెంటనే రిక్రూట్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. మన అమ్యూజింగ్ స్టాఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. యూ కెన్ వాచ్ ఇట్ ఇమీడియట్లీ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రీ టైం. మీకు తెలుస్తుంది వీడియో పెట్టినాము అని, అంతే. ఓకే, సో కీప్ రీడింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.